ఎలాంటి ఘోరమైన జీవితాన్ని జీవించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమైన హృదయముతో, పశ్చాత్తాపము కలిగిన హృదయముతో ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యెహోవా ఎలా ఉంటారండి? చాలా మంది వినకపోతే, తండ్రి గాని తల్లి గాని కుమారుడు గాని ఎవరైనా వినకపోతే మనం ఎలా మాట్లాడతాము? లేక మన కుమారుడు ఎలా మాట్లాడతాడు? ఆయనకి ఏదైనా ఒకటి అవసరమయ్యి ఆ అవసరమైంది మనం ఇవ్వకపోతే లాస్ట్కు బ్రతిమాలుకునే స్టేజీ కుమారునికి వస్తుంది. బ్రతిమాలుకునే ఆలోచన కుమారునికి వస్తుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా? అమ్మా నాకు సహాయం చేయమ్మా, నాకు ఇవ్వమ్మా, నేను నీ ప్రేమ ఇవ్వకపోతే, నీ ప్రేమ నా మీద చూపకపోతే నేను నిజంగా మరణమైపోతాను, నా బ్రతుకు వ్యర్థమైపోతుంది, నా జీవితం వ్యర్థమైపోతుంది అనేటువంటి ఆలోచన కలిగి దావీదు మహాభక్తుడు ఆయన కన్నీటితో హృదయ వేదనతో దేవుణ్ణి వేడుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందుకే ఆయన మాట్లాడేటువంటి మాట ఎలా ఉంది అని అంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. ఇవాళ ఉంటాను, ఇవాళ చచ్చిపోతాను, ఈ రోజు వస్తాను, ఈ రోజు వెళ్ళిపోతాను. నేను స్థిరమైన వాడను కాదయ్యా, నాకు ఈ భూలోకము స్థిరము కాదయ్యా, నేను స్థిరముగా బ్రతకడానికి ఇక్కడ నాకు లేదు. నీ కృప ఉంటే, నీ కృప ఉంటే నేను బ్రతకగలను, నీ కృప ఉంటే నేను మాట్లాడగలను, నీ కృప ఉంటే నేను జీవించగలను, నీ కృప ఉంటే నేను ఈ రోజున సజీవునిగా ఉండగలను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన ఇంతగా బ్రతిమలాడుతున్నాడు? ఎందుకు ఆయన ఎంతగా కన్నీటితో హృదయ వేదన కలిగిన మాటలు ఆయన మాట్లాడుతున్నాడో తెలుసా అండి? దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసి ఉంటాడని నేను తలంచుతున్నాను. అందుకే అక్కడ వ్రాయబడినటువంటి మాట, నీ సన్నిధికి నేను అతిథి వంటి వాడనయ్యా. అతిథి, ఎవరైనా అతిథి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వరకే అతిథి. ఆ రోజుకు వస్తారు, ఆ రోజు ఉంటారు, ఆ క్షణంలో ఉంటారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు కనిపించరు. నేను కూడా